ఈరోజు మీరు ఈ వీడియోలో ఏఐ క్యారెక్టర్స్తో వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. క్యాన్వా ప్రో ఫ్రీగా ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ ఏఐ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మీరు దీనికి చాలా ఏఐ టూల్స్ వాడచ్చు, లైక్ Leonardo.ai, Bing.ai. అంతేందుకు మీరు కావాలంటే మెటా ఏఐ కూడా వాడచ్చు వాట్సాప్లో. నేను ప్రస్తుతానికి బింగ్ ఏఐ యూజ్ చేస్తున్నాను. వచ్చే వీడియోస్లో వేరే టూల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నేను చేసే ప్రాసెస్ మొత్తం మొబైల్లోనే. ఏఐ అవతార్ కోసం నేను బింగ్లోకి వెళ్ళి నేను చూపించే విధంగా చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని 16:9 రేషియోలోకి మార్చాలి. దానికోసం క్యాన్వా ప్రో మ్యాజిక్ ఎక్స్పాండ్ ఫీచర్ని యూజ్ చేయబోతున్నాం. క్యాన్వా ప్రో కోసం మీ బ్రౌజర్లోకి వెళ్ళి onhackspk.net అనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే క్యాన్వా అనే ఆర్టికల్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయండి అండ్ మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మీకు మెథడ్ 2 కింద దిస్ మెథడ్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మెయిల్ కనపడుతుంది, దాన్ని కాపీ చేయండి. మీరు ఈ ట్యాబ్ని క్లోజ్ చేయకండి. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి canva.comలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇందాక కాపీ చేసుకున్న మెయిల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ విత్ ఏ కోడ్ ఇన్స్టెడ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కోడ్ అడుగుతుంది. కోడ్ కోసం ఇంతకుముందు ఓపెన్ చేసిన వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రీలోడ్ చేయాలి. రీలోడ్ చేస్తే మనకు అక్కడ జస్ట్ నౌ అనే ఆప్షన్లో క్యాన్వా కనబడుతుంది. దాంట్లో కోడ్ ఉంటుంది. కోడ్ని కాపీ చేసి మళ్ళీ canva.comలోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే అంతే, మీకు క్యాన్వా ప్రో ఫ్రీగా వస్తుంది. క్యాన్వా ప్రో వచ్చిన తర్వాత ఇప్పుడు 16:9 ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకుందాం. మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు మ్యాజిక్ స్టూడియోలోకి వెళ్ళి మ్యాజిక్ ఎక్స్పాండ్ హోల్ పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అంతే, ఇంకా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం. ఇప్పుడు వీడియో యానిమేషన్ కోసం మనం GUI.ai లిప్సింక్ యానిమేషన్ అని సెర్చ్ చేద్దాం. ఇది ఓపెన్ అయిన తర్వాత మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అండ్ ఒక ఆడియో శాంపిల్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇది కొద్దిసేపు వరకు టైం తీసుకుంటుంది. సబ్మిట్ బటన్ కొట్టేయాలి అండ్ మీరు దీన్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. If you like the video, please like, share and subscribe, and don't forget to comment.